కాంగ్రెస్ పార్టీలో ఓవైపు చేరికలు మరోవైపు అలకలు ఇంకోవైపు బుజ్జగింపులు కొనసాగుతున్నాయి. వరుసపెట్టి హస్తంగూటికి చేరుతున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. తాజాగా కాంగ్రెస్ లో చేరారు బాన్సువాడ ఎమ్మెల్యే మాజీ స్పీకర్ పోచారం, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్. పోచారం చేరికతో ఏనుగు రవీందర్ రెడ్డి, డాక్టర్ సంజయ్ చేరికతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. దీంతో జీవన్ రెడ్డిని 2 రోజులుగా బుజ్జగిస్తున్నారు మంత్రులు, ముఖ్య నేతలు. కాంగ్రెస్ పార్టీలో ఓవైపు చేరికలు మరోవైపు అలకలు ఇంకోవైపు బుజ్జగింపులు కొనసాగుతున్నాయి. వరుసపెట్టి హస్తంగూటికి చేరుతున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. తాజాగా కాంగ్రెస్ లో చేరారు బాన్సువాడ ఎమ్మెల్యే మాజీ స్పీకర్ పోచారం, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్. పోచారం చేరికతో ఏనుగు రవీందర్ రెడ్డి, డాక్టర్ సంజయ్ చేరికతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. దీంతో జీవన్ రెడ్డిని 2 రోజులుగా బుజ్జగిస్తున్నారు మంత్రులు, ముఖ్య నేతలు. ఇక కాంగ్రెస్ లో చేరికలు బుజ్జిగింపులకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు, కాంగ్రెస్ పార్టీలో వరుసగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరుసగట్టి చేరుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు ఒక 3 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇక వరుసగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న పరిస్థితిని కొడుతుంది. మొన్న రీసెంట్ గా బాన్సువాడ ఎమ్మెల్యే మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక అదేవిధంగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆయన 2 రోజుల క్రితం ఆయన పిసిసి చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి కూడా ఇప్పుడు ఢిల్లీలో ఆయన ఏఐసిసి పెద్దల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు తెలుస్తుంది. వీరితో పాటు మరొక 10 నుండి 15 మంది కాంగ్రెస్ పార్టీలో చేరడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారు. అయితే ఇలాంటి సమయంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నేతలు కొద్దిగా అసంతృప్తిగా ఉంటున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరితే తమకు ఇంపార్టెన్స్ తగ్గుతుందని కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి కనబడుతుంది. మొన్న రీసెంట్ గా చూసుకున్నట్లయితే బాన్సువాడ నుంచి మాజీ స్పీకర్ బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన సమయంలో అక్కడ మొన్న రీసెంట్ గా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఏనుగు రవీందర్ రెడ్డి కొద్దిగా అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆయనను పిసిసి నేతలు బుజ్జగించారు. ఇక అదేవిధంగా జగిత్యాల నుంచి సంజయ్ కుమార్ 2 రోజుల క్రితం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ఆ జిల్లాకు సంబంధించిన జగిత్యాల మొన్న రీసెంట్ గా అసెంబ్లీ నుంచి పోటీ చేసిన సీనియర్ నాయకుడు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చాలా అసంతృప్తిగా ఉన్నారు. 2 రోజులుగా ఆయన పార్టీలో తన అసంతృప్తిని వ్యక్తం చేసిన పరిస్థితిని కనబడుతుంది. ఇక మిగిలిన సిచ్యువేషన్ కూడా పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి కూడా ఇవాళ రేపో కాంగ్రెస్ పార్టీలో చేరుతానని ప్రచారం జరుగుతుంది. అక్కడ కూడా కాంగ్రెస్ సంబంధించిన మొన్న రీసెంట్ గా పోటీ చేసిన కాటం శ్రీనివాస్ గౌడ్ కూడా అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ఉన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాత్రం తన అసంతృప్తిని చాలా తీవ్రంగా వ్యక్తం చేస్తున్నారు. తన ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తానని చెప్తున్నారు. అవసరమైతే పార్టీ కూడా రాజీనామా చేస్తానని కూడా చెప్తున్నారు. అయితే జీవన్ రెడ్డిని ఇవాళ కాంగ్రెస్ సంబంధించిన నేతలు బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. ఆయనతోని కాంగ్రెస్ సంబంధించిన నేతలతో పాటు అదేవిధంగా మంత్రులు కూడా కలిసి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు, తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు అని కూడా ఆయనను కోరుతున్నారు. ప్రజెంట్ నేను జీవన్ రెడ్డి నివాసంలో ఉన్నాను. బేగంపేటలో ఆయన నివాసం వద్ద ఆయన అనుచరులు పెద్ద ఎత్తున ఉదయం నుంచి ఆయన అనుచరులు ఆయన నివాసానికి చేరుకుని ఆయనకు మద్దతుగా నిలబడ్డారు. అయితే ఇదే సమయంలో జీవన్ రెడ్డిని బుజ్జగించడానికి మంత్రులు డిప్యూటీ సీఎంగా ఉన్న బట్టి విక్రమార్క కావచ్చు, అదేవిధంగా మంత్రి శ్రీధర్ బాబు, దాంతోపాటు మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా జీవన్ రెడ్డి నివాసానికి చేరుకుని ఆయనను బుజ్జగిస్తున్నారు. ఆయన నిన్న నుంచి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానన్నారు. అవసరమైతే పార్టీ కూడా రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్తాను, ప్రజల్లోకి వెళ్ళి ప్రతి ఇంటిని తలుపు తడతాను, తన భవిష్యత్తు రాజకీయ భవిష్యత్తు కూడా తర్వాతనే ప్రకటిస్తానని కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఇవాళ ఉదయం దాదాపు 11 గంటల నుంచి జీవన్ రెడ్డి నివాసానికి వచ్చి ఇద్దరు మంత్రులు ఆయనను బుజ్జగిస్తున్నారు. తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని కూడా వేరుకుంటున్న సిచ్యువేషన్ అయితే ఆయన నివాసం వద్ద కనబడుతుంది. అదే విధంగా ఆయనకు సంబంధించిన అనుచరులు కావచ్చు, అదేవిధంగా జగిత్యాలకు సంబంధించిన క్యాడర్ కావచ్చు, ఆయన పెద్ద ఎత్తున ఆయన నివాసానికి చేరుకొని ఆయనకు మద్దతుగా నిలబడ్డారు. ఇవాళ గాంధీ భవన్ వద్ద కూడా కొంత ఆందోళన కూడా వ్యక్తం చేశారు. ఇదే సమయంలో ఏఐసిసి నుంచి కూడా ఆయనకు ఫోన్ కాల్స్ వచ్చాయి. ఏఐసిసి జనరల్ సెక్రటరీగా ఉన్న కేసీ వేణుగోపాల్ కొద్దిసేపటి క్రితమే ఆయనకు ఫోన్లో మాట్లాడారు. జీవన్ రెడ్డి చాలా కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్ నాయకులుగా ఉన్నారు, మీరు ఇలాంటి సమయంలో ఎలాంటి తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు, నేను ఏఐసిసి పెద్దలతో కూడా మాట్లాడతాను,
చెప్తాను. కాంగ్రెస్ పార్టీలో మీకు సముచిత గౌరవం ఉంటుంది, మీరు తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు, ఏఐసిసి నేతలు కూడా మీ పట్ల సానుకూలంగా ఉన్నారు అని కూడా ఆయనకు భరోసా ఇచ్చినట్లు తెలుస్తుంది. ఆయన మాత్రం ఎవరి మాట వినే పరిస్థితుల్లో అయితే కనబడట్లేదు. ఎందుకంటే ఆయన మరికాసేపట్లో సిఎల్పి కార్యాలయానికి వచ్చి తన రాజీనామా లేఖను కూడా అక్కడ శాసన మండలికి సంబంధించిన అధికారులకు కావచ్చు ఆడ ఇస్తానని కూడా ఆయన కొద్దిసేపటి క్రితం ఆయన అనుచరులతో కూడా చెప్తున్నారు. సో చూడాలి మరి. ఇలాంటి కాంగ్రెస్ పార్టీలో అయితే చాలా సీనియర్ నాయకుడిగా ఉన్నారు. పార్టీ అధికారంలో లేనప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీగా ఉండి ప్రజా సమస్యలను కావచ్చు అదేవిధంగా కాంగ్రెస్ వాయిస్ గా మండలిలో వినిపించారు జీవన్ రెడ్డి. కానీ ఇప్పుడు ఆడ సంజయ్ చేరికతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఆయన ఒకటే చెప్తున్నారు, కాంగ్రెస్ పార్టీలో ఇతర పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలను తీసుకున్నప్పుడు కనీస సమాచారం కూడా ఇవ్వట్లేదు అనేది కూడా ఆయన ప్రధానంగా ఒక ఆరోపణ చేస్తున్నారు. ప్రధానంగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను పార్టీలో తీసుకున్నప్పుడు అక్కడ సీనియర్ నాయకుడిగా ఉన్నాను, ఎమ్మెల్సీగా ఉన్నాను, మొన్న రీసెంట్ గా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశాను, తనకు కనీసం సమాచారం కూడా ఇవ్వరా, ఒక సీనియర్ నాయకునికి ఇదేనా ఒక గౌరవం అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మిగతా సంబంధించిన నేతలు నిన్న నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు కావచ్చు అదేవిధంగా మంత్రులు కావచ్చు ఆయనను బుజ్జగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో కాంగ్రెస్ పార్టీలో ఒకవైపు బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేల చేరికలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు 3-4 చేరారు, తర్వాత మరొక 3 చేరారు, మరొక 10-15 మంది చేరడానికి సిద్ధంగా ఉన్నారు. వారు బహుశా ఈ 2-3 రోజులలో కూడా వాళ్ళ చేరికలు ఉంటాయని కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ జరుగుతుంది. అయితే చేరికలు చేరేటప్పుడు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎలాంటి డిస్టర్బెన్స్ కలగకుండా ఆ నేతలతోని ముందుగా సంప్రదింపులు జరిపి బుజ్జగింపులు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే మొన్న గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి చేరిక కూడా దాదాపు ఖరారైన సమయంలో అక్కడ మొన్న రీసెంట్ గా పోటీ చేసిన సరిత తిరుపతి కూడా అసంతృప్తి వ్యక్తం చేసినప్పుడు మల్లు రవి ఎంపీగా ఉన్న నాగర్ కర్నూలు ఎంపీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతగా ఉన్న మల్లు రవి సరిత తిరుపతి ఇంటికి వెళ్లి ఆమెతో మాట్లాడడం జరిగింది. కృష్ణమోహన్ రెడ్డి పార్టీలో చేరినంత మాత్రాన మీకు ఇంపార్టెన్స్ ఏం తగ్గదు, మీకు పార్టీలో ఇంపార్టెన్స్ ఉంటుంది, అదేవిధంగా భవిష్యత్తులో కూడా మీ రాజకీయ భవిష్యత్తు కూడా బాగుంటుంది అనేది కూడా ఒక భరోసా ఇచ్చారు. బహుశా కృష్ణమోహన్ రెడ్డి చేరిక కూడా 1-2 రోజుల్లో ఉండే అవకాశం అయితే కనబడుతుంది. దీంతో పాటు మిగిలిన ఎమ్మెల్యేల చేరికలు కూడా ఉండే అవకాశం అయితే కనబడుతుంది. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ చాలా వీక్ గా ఉంది. గ్రేటర్ హైదరాబాద్ లో బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి చాలా సిద్ధంగా ఉన్నారు. వీరితో పాటు జిల్లాల్లో కూడా మరికొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు. అయితే ఆయా నియోజకవర్గాల్లో ఆయా జిల్లాలో నేతలను కూడా సంప్రదింపులు జరిపి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలని అయితే కాంగ్రెస్ సంబంధించిన పెద్దలు కావచ్చు పిసిసి సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు కూడా భావిస్తున్నారు. అందులో భాగంగానే ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి కూడా ఏఐసిసి పెద్దలకు కూడా ఈ విషయాన్ని ప్రస్తావించినట్లు తెలుస్తుంది. ప్రధానంగా చేరికలను కొంతమంది నేతలు అడ్డుకునే ప్రయత్నం చేస్తుంటే మరికొంతమంది నేతల కమ్యూనికేషన్ సరిగా లేక ఇబ్బంది పడుతున్నారు. కానీ ఆల్మోస్ట్ అందరితోనే సంప్రదింపులు జరుపుతున్నాం, అందరికీ సమాచారం ఇచ్చి చేరికలు చేర్చుకుంటున్నాం. జీవన్ రెడ్డి విషయంలో కూడా 1-2 రోజుల్లో ఆయన అసంతృప్తి చల్లారుతుంది. కాంగ్రెస్ పార్టీలో కూడా ఆయనకి ఇంపార్టెన్స్ ఉంటుందని కూడా పిసిసి చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పినట్టు తెలిసింది. మరి కాసేపట్లో కూడా జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడే అవకాశం అయితే కనబడుతుంది. శ్రవంతి. రైట్ రాజు, థ్యాంక్ యూ.